తెలంగాణ బీజేపీలో కలకలం రేగింది. ఓవైపు అధ్యక్ష పదవికి నామినేషన్, మరొక వైపు రాజాసింగ్ రాజీనామా చర్చనీయాంశంగా మారింది. బీజేపీకి ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి రాజీనామా లేఖ అందజేశారు. తెలంగాణ బీజేపీలో రాజాసింగ్ లేఖ కలకలం రేపింది. తాను అధ్యక్ష పదవికి నామినేషన్ వేసేందుకు వెళ్తే అడ్డుకున్నారని ఆరోపించారు. నామినేషన్ వేయాలంటే 10 మంది మద్దతుదారుల సంతకాలు కావాలని, 3 సంతకాలు తీసుకున్నాను, మిగిలిన వారి సంతకాలు కావాలని అడిగితే తన మద్దతుదారులను బెదిరించారని అన్నారు. అప్పటికే అధ్యక్ష పేరు ఖరారైందని చెప్పారని మండిపడ్డారు. ముందే పేరు ఖరారైతే అధ్యక్ష పదవికి నామినేషన్లు వేయండి అంటూ ఎందుకింత నాటకాలని రాజాసింగ్ సూటిగా ప్రశ్నించారు. తెలంగాణలో బీజేపీ గెలవకూడదనుకునే వాళ్లు పార్టీలో ఎక్కువయ్యారని సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన. దురదృష్టం ఏంటంటే 2014 నుంచి ఎన్ని ఇబ్బందులు భరించి ఇక్కడ వరకు వస్తున్నానంటే నేను టెర్రరిస్ట్ కి టార్గెట్ లో ఉన్నా. కానీ ఎంత కష్టపడి ఇవాళ లేకపోతే రేపు బీజేపీ గవర్నమెంట్ తెలంగాణలో వస్తుంది అనుకున్నాం. కానీ దురదృష్టం ఏంటంటే తెలంగాణలో బీజేపీ రావద్దు అనేవాళ్ళు చాలా జమ అయిపోయినారు పెద్దోళ్ళు. ఇప్పుడు వాళ్ళే అనుకోకపోతే మేము ఎంత కష్టపడి మా ఫ్యామిలీని రిక్స్ చేసిన తర్వాత, ఇంత పని చేసిన తర్వాత లాభం మేము ఉండవు కదా. అందుకోసం అయ్యా మీ పార్టీకి దండం, మీకు దండం అని ఒక లవ్ లెటర్ ఇచ్చి వెళ్తున్నాం. జై శ్రీరామ్. దురదృష్టం ఏంటంటే పార్టీకి కాకుండా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని రాజాసింగ్ కు కౌంటర్ ఇచ్చారు బీజేపీ నేత రాణి రుద్రమదేవి. స్పీకర్ ఫార్మెట్ లో రాజీనామా ఇవ్వాలని సూచించారు. పార్టీకి రాజీనామా చేస్తూ రాజాసింగ్ ఇచ్చిన లేఖను ఆమోదం కోసం బీజేపీ జాతీయ అధ్యక్షుడికి పంపించారన్నారు. సభ్యులు సంతకం చేయడానికి 10 మంది సభ్యులు లేకపోవడంతో వారు ఉల్టా పార్టీని బదనాం చేసుకుంటా, అబద్ధాలు చెప్పుకుంటా, పార్టీ వారికి నామినేషన్ వేసేటటువంటి అవకాశం లేదని చెప్పి అభండాలు వేయడం జరుగుతోంది. ఇది ఇవాళ జరిగినటువంటి వాస్తవమైనటువంటి పరిస్థితి. ఆ తర్వాత వారు కిషన్ రెడ్డి గారికి వారి రాజీనామా పత్రాన్ని సమర్పించారు. వారి రాజీనామా పత్రాన్ని కిషన్ రెడ్డి గారికి ఇవ్వడం చేత కిషన్ రెడ్డి గారు జాతీయ అధ్యక్షుల వారికి వారి రాజీనామా పత్రాన్ని పంపిస్తున్నారు. ఎందుకంటే వారు ఎమ్మెల్యే కాబట్టి వారి రాజీనామా పత్రాన్ని జాతీయ అధ్యక్షులు అంగీకరించవలసి ఉంటుంది. వారు అక్కడికి భవిష్యత్తులో పంపించడం జరుగుతుంది. ఒకవేళ నిజంగానే రాజాసింగ్ గారికి రాజీనామా చేయాలి వారి ఎమ్మెల్యే పదవికి అని ఉంటే వారు డైరెక్ట్ గా వారి రాజీనామా పత్రాన్ని స్పీకర్ కి సమర్పించుకోవచ్చు. అండ్ ఇంకొకటి, వారి క్రమశిక్షణ రాహిత్యం అనేటువంటిది పరాకాష్ఠకు చేరిందనేది భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ అభిప్రాయం. గతంలో కూడా అనేక సార్లు వారు క్రమశిక్షణ